ఓం శ్రీ గురుభ్యో నమః. భక్త జానాబాయి గురించి చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓతే వాసుదేవాయ. భక్త జానాబాయి భక్తికి, ఆ దేవదేవుడి సాన్నిధ్యం పొందడానికి కులం, జాతి, మతం, పేద, గొప్ప, స్త్రీ, పురుష భేదాలు లేవని నిరూపించే సంఘటనలు భక్తుల కోసం ఆ భగవంతుడు తానే కదిలి వచ్చిన కథనాలు మన చరిత్రలో ఎన్నో విన్నాం. కర్తవ్యాన్ని మరిచి చరించడం కాదు, కర్తవ్య నిర్వహణతోనే భక్తి మార్గం ముడిపడి ఉందని నిరూపించింది పాండురంగ విఠలుడి పరమ భక్తురాలైన జానాబాయి. విఠలుడు ఆమె గుడిసెకు వచ్చి, జానా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టవా అని అడిగి మరీ ఆమెతో కలిసి భుజించాడన్నది ఐతిహ్యం. ఈ జానాబాయి 13వ శతాబ్దానికి చెందిన భక్తురాలు. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లా గంగాఖేడ్లో దళిత కుటుంబంలో జన్మించింది. తల్లి చిన్నతనంలోనే 7 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి పండరీపూర్ వచ్చింది జానాబాయి. అనాథగా మారిన ఆమెను ప్రఖ్యాత భక్త కవి నామ్దేవ్ కుటుంబం హక్కున చేర్చుకుంది. నామ్దేవ్నే ఆధ్యాత్మిక గురువుగా భావించి విఠలుణ్ణి హృదయంలో నిలుపుకుంది జానాబాయి. సరళమైన మరాఠీ భాషలో ఆమె 300కి పైగా భక్తి గీతాలు రచించినట్లు తెలుస్తోంది. ఘర స్వచ్ఛ కరీన్ మీ నామ్ తుజే గాయన్ మీ అన్న అభంగంలో జానాబాయి నిజమైన భక్తో అది ఎలా చెయ్యాలో చెప్పింది. మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చని చాటి చెప్పింది. పాండురంగడికి భోజనం పెట్టాలని తపించిపోయింది. తన స్థితికి బాధపడుతూ దూరంగా ఉండిపోయిన జానాబాయి దగ్గరికి ఆ పరమాత్మ తానే స్వయంగా వచ్చాడని చెబుతారు. జానాబాయి చేతి భోజనం తిని ఆమెతో ముచ్చట్లాడాడట విఠలుడు. తెలతెలవారుతుండగా తన మెడలోని నగలను అక్కడే వదిలి వెళ్ళిపోయాడట విఠలుడు. జానాబాయే దొంగతనం చేసి ఉంటుందని భావించి ఆమెను శిక్షించడానికి ఒక స్తంభానికి కట్టేస్తారు. అది చూసి విఠలుడు సహించలేకపోవడంతో అందరూ చూస్తుండగానే స్తంభం కరిగిపోయి నీరుగా మారిపోయిందన్నది మరో ఐతిహ్యం. అదొక్కటే కాదు, జానాబాయి చేతిలోని తిరగలి తీసుకొని తాను పిండి విసురుతూ ఆమెతో అభంగాలు పాడించుకొని మురిసిపోయేవాడట విఠలుడు. జానాబాయి ఇంటి పనులు చేస్తున్నా, ఏ పని చేస్తున్నా విఠలనామ స్మరణ ఆగేది కాదు. చెప్పుకుంటూ పోతే విఠలుడి పట్ల ఆమెకున్న భక్తి ప్రపత్తుల్ని, వాత్సల్యాల్ని వెల్లడించే గాథలు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కూడా ఆమె అభంగాలు సంత్ జానాబాయిగా ఆమె పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. జానాబాయి అభంగాలు కేవలం ఆధ్యాత్మిక కవితలు కాదు, లింగ, కుల, విపక్షల పట్ల తీవ్ర విమర్శలు, స్త్రీల హక్కుల కోసం పిలుపులు ఉంటాయి వాటిలో.
తమదైన అస్తిత్వం ఉంటాయని భావించేది జానాబాయి. అందుకే తన అభంగులలో చాలా వరకు విఠలుణ్ణి రుక్మిణి భర్తగా ప్రస్తావించింది. తన భక్తి గేయాల ద్వారా సమానత్వాన్ని ప్రబోధించింది. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.